అందుకే బైబిల్ చెప్తుంది, లోక ఆశల వెంట మీరు పరుగెత్తవద్దు. ఈ లోకము దాని ఆశలు ఒక దినము గతించిపోతాయి. ఈ లోకము దాని నడవడి అంతా ఒకరోజు గతించిపోతుంది. లోకాన్ని మోహించి, లోక పద్ధతులను ప్రేమించి, లోకము కావాలని కోరుకొని జ్యేష్ఠత్వాన్ని కోల్పోబాకండి. ప్రథమ ఫలంగా మార్చిన మన జీవితాలని, శ్రేష్ఠులై ఉండాల్సిన మన బ్రతుకులను దిగజారిపోయేటట్లుగా ప్రవర్తించకండి. మంచి ద్రాక్షవల్లిగా మార్చిన మన జీవితాలని దేవుని దృష్టిలో వాటిని నిక్కమైన విత్తనములని చెప్పు వంటి దానిగా నేను నాటిన జాతిహీనపు ద్రాక్షవల్లిగా మారిపోయారంట. ఒక మంచి ద్రాక్షవల్లిగా నేను నిన్ను నాటితే జాతిహీనపు దరిద్రపు ద్రాక్షవల్లి దిగదా తయారయ్యావు. హీనమైన స్థితికి దిగజారిపోయావు. నీవు ఏ స్థితిలో ఉండాల్సిన వారు? నీవు ఇశ్రాయేలుకు ప్రథమ ఫలం. నువ్వే స్థితిలో ఉండాల్సిన దానివి, నువ్వే స్థితిలో ఉండవలసిన వాడివి. ఇశ్రాయేలుకు నీవు జ్యేష్ఠుడు. ఇశ్రాయేలు అంటే జ్యేష్ఠుడు. దేవుడు నిన్ను జ్యేష్ఠుడిగా, దేవుడు నిన్ను ప్రథమ ఫలంగా మంచి ద్రాక్షవల్లిగా చూడాలనుకుంటే నువ్వు దేవుని దృష్టిలోని జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్న ఏశావులాగా మారిపోయావు. దేవుని దృష్టిలో విలువగా చూస్తే జాతిహీనపు ద్రాక్షవల్లిగా నువ్వు మారిపోయావు. ఆయన మాటనే పెడచెవుని పెట్టేశావు. ఈ పగటి కాల ఆరాధనలో అయినా మరలా నువ్వు దేవుని వైపుకు తిరగాలి. నీ కడుగుకోలేనంత ఘోరమైన స్థితిలో ఈ పగటి వేళ నీవు ఉంటే మరలా దేవుడిచ్చిన మాట ఒకటే. 3 మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలు చెప్పి నేను ముగిస్తాను. నీవు కడుగుకొనటానికి 3 మార్గాలు. 1, పశ్చాత్తాపం. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడటం. 2:17 చూస్తే అక్కడ రాయబడి ఉంది, చదువురానా. నీ దేవుడిని యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా వలన నీకు నీవే ఈ బాధను కలగజేసుకున్నావు. ఈరోజు మనం పడే ఈ దాస్యత్వం, శత్రు యొక్క ఏలుబడి, ఈరోజు మనం పడే ఈ బాధ మనం పడవలసిన వారం కాదు, మనం కొనుక్కున్నాం వీటిని. చాలాసార్లు నాకు గుండె పగిలి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ప్రభువా, నీ ఉంచని స్థితిలో నేను ఉంటే బాగుండు. సొంత ఆలోచనలు